మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. దుర్గగుడి చైర్మన్ విషయానికి వస్తే మీ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుకోవడం. చైర్మన్ పదం మీకు ఇస్తే మిగతా టీడీపీ వాళ్ళకి సంబంధించి వీళ్ళు మీకు సహకరిస్తారు అనే నమ్మకం అయితే మీకు ఏం లేదమ్మా. ఎన్ని ప్రతిపక్షం వాళ్ళు చేసే ప్రచారం, పార్టీ అంటే పడినోళ్ళు కొంచెం చేసే ప్రచారం, కానీ అందరం కలిసికట్టుగా ఉన్నాం. ఎవరికి వచ్చినా పని చేస్తాం. ఇంతకీ భవానీపురంలో మీరు పోసాని కృష్ణమురళి గారి మీద పెట్టిన కేసు విషయం, నేను రాజకీయాల నుంచే తప్పుకుంటానని ఒక పెద్ద మాట వర్డ్ వదిలేసి నా పిల్లల్ని కాపాడుకుంటాననుకోండి. అంటే ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని జనసేనలో చేర్చుకోవటం వల్ల పార్టీకి నష్టము అనే మాట అయితే బాగా వినిపిస్తోంది. అందరు లీడర్లు కూడా ఏ పార్టీ నుంచి వచ్చారు? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే అంతా. మరి ఏ పార్టీకి ఏం నష్టం జరగలేదే? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఒకప్పుడు విమర్శించిన వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు పార్టీలోకి, అంటే వైసీపీ వాళ్ళు ఎవరైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తారంటే వాళ్ళు తప్పు తెలుసుకున్నారు. తప్పు తెలుసుకుని రిలీవ్ అయిపోయి బాధపడుతున్నారు. అది జగన్ స్ట్రాటజీ అని ఎందుకు అనుకోకూడదు? మీ పార్టీలో జాయిన్ అయ్యి ఇక్కడ విషయాలు అక్కడ చెప్పుకోకూడదు? ఏముంటాయి మా దగ్గర అంతా ఓపెన్గా విషయాలు ఏముంటాయి? ఇప్పుడు కూటమిలో కూడా చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఒకరికొకరికి పొంతన లేకుండా మాట్లాడుకుంటున్నారు అంటున్నారు. ముఖ్యంగా నిన్న తిరుపతి తొక్కిసలాట ఘటన తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారే సంఘటనకు వెళ్ళి అంతా పరిశీలించిన తర్వాత పోలీస్ నుంచి తప్పు జరిగిందని వెంటనే క్షమాపణ కోరారు. ఎప్పుడైనా తప్పు చేసిన క్షమాపణ కోరితే దానికన్నా ఇదేముంది? ఇంకా మరి మీటింగ్లు పెట్టారు కదా సార్, మీటింగ్ పెట్టేంత 1,20,000 మందిని తీసుకెళ్ళి ఇక్కడ వస్తాయి అక్కడ వస్తాయి అని చెప్పారు. పెట్టిన మాట వాస్తవం. మీటింగ్లు పెడతారు. మీటింగ్లు పెట్టేటప్పటికి జనం అంత వస్తారని. ఇప్పుడు తల్లికి వందనం వాళ్ళు అమ్మఒడి అని పేరుతో 6 నెలలకి ఇచ్చారు. మీరు సంవత్సరం పెట్టారుగా, మరి ఒక రకంగా వాళ్ళు నచ్చిపోయినట్టుగా ఒక సంవత్సరం. తల్లికి వందనం అనేది ఇప్పుడు చదువుకునేది సంవత్సరానికి ఒకసారి ఫీజు కట్టేది. రోజు ప్రతి నెల కట్టరు కదా. మీ అందరికి కౌంటర్ ఇవ్వడానికి, మీ అందరికి అగైనెస్ట్ కి ఇప్పుడు వైఎస్ భారతి గారిని దింపబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వాళ్ళు వైఎస్ భారతి గాని లేదా జగన్మోహన్ రెడ్డి గాని వీళ్ళంతా కూడా అవినీతి చేయడానికే పార్టీ పెట్టి ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనే దాని మీదే వాళ్ళ ప్లాన్ ఉంటుంది. అయితే ప్రజలకు సేవ చేద్దాం అనే మాట వాళ్ళ నోట్లోంచి రాదు. ఆ మధ్య రాజ్యసభ సభ్యత్వానికి సభ్యులుగా కూడా తీసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిశారు అనే వార్తలు కలిస్తే రాజ్యసభ అడగడమేనా? అదే అనుకుంటారు. అయ్యే వార్తలు కదా మీరు అనుకుంటారు. అలాగా ఎన్నో సమస్యల మీద కలుస్తారు, లేదా మర్యాద పూర్వకంగా కలుస్తారు. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు రాజ్యసభ కావాలంటే ఏ దేశం నుంచి అయినా, ఏ రాష్ట్రం నుంచి అయినా, ఏ రాష్ట్రం నుంచి అయినా వారికి 1 గంటలో వస్తుంది. బాడిత శంకర్ అనే వ్యక్తి జనంలోకి వెళ్తే వాళ్ళు మీకు చెప్తున్నది ఏంటి? మీరు మాకు సుపరిచిత వ్యక్తులు అని చెప్తున్నారా, లేకపోతే అప్పుడు ఎప్పుడో చూసామండి అని చెప్తున్నారా, లేకపోతే ఏంటి ఫీడ్బ్యాక్ ఏంటి? నేను ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు సమస్యలు చెప్తానే ఉంటారు, ఆ సమస్యలు తీర్చుతానే ఉంటాం. అందరికి తెలిసిన వ్యక్తినే నేను. బెజవాడ నగరంలో మా కాన్సన్సే కాదు, మనకి మన చేతనైన సాయం మనం చేయడమే తప్పితే. షర్మిల గారి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆమెకు అన్యాయం జరిగిందని జాలి ఉందా? అప్పుడు సపోర్ట్ చేసినందుకు తగిన శిక్ష పడింది అని అనుకుంటున్నారే? మీ అభిప్రాయం? షర్మిల గారికి, విజయమ్మ గారికి ఇద్దరికి అన్యాయం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ఈ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు. వాళ్ళు సొంత చెల్లికి నువ్వు న్యాయం చేయలేనోడు ఈ రాష్ట్రానికి ఎలా చేస్తావు? మిమ్మల్ని విమర్శిస్తున్నారు కదా, 6 నెలల్లో ఏం చేయలేకపోయారు, చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే అలాగే వింటాడు పవన్ కళ్యాణ్, ఇట్లాంటివన్నీ ఇప్పటికీ కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తానే ఉన్నారు కదా. అటువంటి వాళ్ళకి వార్నింగ్. మీ పాలనలో, వైకాపా పాలనలో 6 నెలల పాలనలో మీరేం చేశారో చెప్పండి, మేమేం చేసే చెప్తాం. పనికి మాలిన మాటలు మాట్లాడదు. మేమేం చెప్పామో అవన్నీ చేస్తాం. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మీడియా. నేను మణిశ్రీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరంటే జనసేన పార్టీ సెంట్రల్ జోన్ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్ రావు గారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా.
మీ పేరు చెప్పంగానే వంగవీటి మోహన్ రంగా గుర్తుకొస్తారు అని అంటున్నారు. ఏంటి ఆయనకి మీకున్న అవినాభావ సంబంధం? ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. రంగా గారి ఆర్గనైజేషన్ లో మేము ఉమ్, ఆయన నాయకత్వంలో పనిచేసాం. 1982 నుంచి కూడా వారు వెంట ఉండి వారు వెనక పనిచేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. దానివల్ల ఆ బాండింగ్ అంతా కూడా రంగా గారి వల్ల మాకు ఈ స్థాయి వచ్చింది. ఓకే, సరే. నెక్స్ట్, ఇప్పుడు మీరు ఆంధ్ర జోన్ కన్వీనర్గా ఉన్నారు. మరి జనసేన పార్టీకి సంబంధించి పార్టీ అభివృద్ధి కోసం మీరు ఏం చేయబోతున్నారు ముందు ముందు? మొన్నే పవన్ కళ్యాణ్ గారు నెలకు 14 రోజులు ప్రతి జిల్లా పర్యటించి కార్యకర్తలు ప్రజలు వీరందరి సమస్యలు తెలుసుకొని ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేద్దామనే ఉద్దేశంతో వారు ప్రజల్లోకి వచ్చి ప్రజా సంక్షేమం కోసమే వారు బయటకు వచ్చారు. కాబట్టి ఈ నెల నుంచో రేపు నెల నుంచో ఆ కార్యక్రమం ప్రక్రియ మొదలైతే అన్నీ కూడా పార్టీ అభివృద్ధి, ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి. అంటే మీ సైడ్, ఇటు సైడ్ జనసేన పార్టీ పట్ల కార్యకర్తలు కానీ కొద్దిగా జనం కానీ అంత ఆసక్తిగా లేరు అన్న మాట అయితే వినిపిస్తుంది. దీని మీద ఏం చెప్తారు? యాక్టివ్ గా లేరు అన్నట్టుగా. ఒక్కొక్క కాన్స్టెన్సీలో బెజవాడలో 50,000 మెజార్టీ, 70,000 మెజార్టీ వచ్చింది. జనసేన కార్యకర్తలు ఉమ్మరంగా చేయబట్టే ఆ మెజార్టీ వచ్చింది. బ్రహ్మాండంగా ఉన్నారు. అట్లాంటిది ఏమీ కూడా ఆధారపడవలసిన అవసరం ఏం లేదు. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కుమ్ముల ఆట అనే మాట బాగా వినిపిస్తోంది. అంటే మీకు బీజేపీ వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి కూడా సఖ్యత లేదు ఇక్కడ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. నిజమే అంటారా? అది ప్రతిపక్షం వాళ్ళు చెప్పే మాట. మా దగ్గర ఏ కుమ్ములాట లేదు. మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం, కలిసికట్టుగా ఉన్నాం. ఇప్పుడు దుర్గగుడి చైర్మన్ విషయానికి వస్తే ఎక్కువ శాతం ఒకవేళ అవకాశం వస్తే మీ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఖాయమే అంటారా? చూద్దాం, పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాం. ఒకవేళ చైర్మన్ పదవి మీకు ఇస్తే మిగతా టీడీపీ వాళ్ళకి సంబంధించి వీళ్ళు మీకు సహకరిస్తారు అనే నమ్మకం అయితే మీకుందా? బ్రహ్మాండంగా, అసలు అందులో అసలు ఇంకో తాటే లేదు. అంటే ఎక్కువ శాతం అనేది ఏంటంటే ఇటు బుద్ధ వెంకన్న కానీ, నాగుల మీరా కానీ వీళ్ళందరూ మీకు కొద్దిగా సపోర్ట్ గా ఉండరు అనే వర్డ్ అయితే ఎక్కువగా వినిపిస్తోంది. నిజమేనా? ఏం లేదమ్మా, ఎన్ని ప్రతిపక్షం వాళ్ళు చేసే ప్రచారం, పార్టీ అంటే పడనోళ్ళు కొంచెం చేసే ప్రచారం, కానీ అందరం కలిసికట్టుగా ఉన్నాం. ఎవరికి వచ్చినా పని చేస్తాం. అంటే ఒకప్పుడు జనసేన అనగానే పోతిని మహేష్ ఒకప్పుడు గుర్తుకొచ్చేవాళ్ళు. అంత యాక్టివ్ గా ఇప్పుడు ఎవ్వరు లేరు అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది పశ్చిమ నియోజకవర్గం వెబ్సైట్స్. యాక్టివ్ గా లేకపోతే 50,000 మెజార్టీ ఎందుకు వస్తుంది మాకు? అందరూ యాక్టివ్ గా చేసాం. మేము గెలిచిన తర్వాత లేరు అనే మాట వినిపిస్తుంది. ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎక్కడికి చెక్కు చెదరలా అందరూ కలిసికట్టుగా ఉన్నాం, కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇంతకీ భవానీపురంలో మీరు పోసాని కృష్ణమురళి గారి మీద పెట్టిన కేసు విషయం అది ఎంతవరకు వచ్చిందంటారు? చేస్తారు, అరెస్ట్ అయితే చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. పోసాని మురళి మీద కేసు పెట్టిన మాట వాస్తవం. ఆయన్ని వెంటనే నేను పెట్టిన మరస్ట్ రోజే ఆయన క్షమాపణ కోరి నేను రాజకీయాల నుంచే తప్పుకుంటానని ఒక పెద్ద మాట వర్డ్ వదిలేసి నా పిల్లల్ని కాపాడుకుంటాను అనుకొని ఆయన ఏదో ప్రకటించారు. కానీ ఖచ్చితంగా అయితే ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి అరెస్ట్ చేయాల్సిందే. ఆయన చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఆ చర్యలు ఖచ్చితంగా చట్టం తీసుకుంటారు. అంటే ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని జనసేనలో చేర్చుకోవటం వల్ల పార్టీకి నష్టము అనే మాట అయితే బాగా వినిపిస్తోంది. దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు అందరూ కూడా, ఇప్పుడున్న అందరు లీడర్లు కూడా ఏ పార్టీ నుంచి వచ్చారు? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే అంతా. మరి ఏ పార్టీకి ఏం నష్టం జరగలేదే? వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి ఏ పార్టీలోకైనా తీసుకుంటారు. ఎక్కడన్నా జరుగుతున్న ప్రక్రియ అది. వాళ్ళకి అక్కడ గౌరవం దక్కనప్పుడు ఎదటి పార్టీలోకి వెళ్తారు. దాని తప్పేముంది? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకప్పుడు విమర్శించిన వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు పార్టీలోకి, అంటే వైసీపీ వాళ్ళు ఎవరైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, మరి అటువంటి వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకోవడం అనేది పవన్ కళ్యాణ్ కూడా ఒక తప్పిదం చేస్తున్నారు అనే మాట అయితే ఎక్కువగా వినిపిస్తుంది. మేము తప్పు చేశాం అని క్షమాపణ కోరినోడు క్షమాభిక్ష పెట్టడం అసలు తప్పే లేదు నా దృష్టిలో. అంటే రిలీవ్ అయిపోయాడు, నేను తప్పు చేశానని. అది తప్పే లేదు. అయినా ఇప్పుడు దాకా మేము ఎవరిని కూడా ఇప్పుడు దాకా తీసుకోలే. మేము
అంటే కొంతమంది వచ్చి జాయిన్ అవుతాము అంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఆహ్వానిస్తారు అనే ఓడైతే వినిపిస్తోంది కదా. ఎవరు పలానోళ్ళని వచ్చారని అంటే వాళ్ళ గురించి మనం చెప్పొచ్చు. వస్తారంటే వాళ్ళు తప్పు తెలుసుకున్నారు, తప్పు తెలుసుకుని రిలీవ్ అయిపోయి బాధపడుతున్నారు. అది జగన్ స్ట్రాటజీ అని ఎందుకు అనుకోకూడదు? మీ పార్టీలో జాయిన్ అయ్యి ఇక్కడ విషయాలు అక్కడ చెప్పుకోకూడదు? ఏముంటాయి మా దగ్గర అంతా ఓపెనేగా విషయాలు ఏముంటాయి? ప్రజలకు సేవ చేసే వాళ్ళగా స్కాములు చేయలేదుగా మేము ఇక్కడ ఉండడానికి. మట్టి దోపిడీ చేయలే, ఇసుక దోపిడీ చేయలే, మందు దోపిడీ చేయలేదు. ఇక్కడ అంతా ప్రక్రియగానే నడుస్తుందిగా. వాళ్ళు భయపడుతున్నారు అట్లాగా. ఈ రాష్ట్రంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తుందనే మాట నాకు తెలిసి 15 సంవత్సరాల్లో వినబడదు. వచ్చే సంవత్సరానికి వచ్చే ఎలక్షన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లోజ్. ఎందుకు మీరు క్లోజ్ అంటున్నారు? సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్ ఎవరైనా వెళ్తారు. కేఏ పాల్ కూడా జనంలోకి వెళ్తాడు. ఆయన 40% ఓటింగ్ చూసి మీరు అందరు భయపడుతున్నారు అనే మాట కూడా ఎక్కడ 40% వచ్చింది నాకు చెప్పమనండి, రమ్మనండి. సీట్లు రావడం 11 వచ్చినా కాన్సెన్సీ వైడ్ గా తీయమనండి. నాకు 40% వచ్చింది, 39% వచ్చింది కాదు. కాన్సెన్సీ పరంగా ఈ కాన్సెన్స్ లో మాకు 40% వచ్చింది, మేము 5,000తో 2,000తో ఓడిపోయామని చెప్పమనండి. ఓవరాల్ గా ఓటింగ్ చేసుకుని వాళ్ళు 40% 39% అనుకుంటున్నారు. కాన్సెన్స్ వైడ్ గా రమ్మనండి, పార్లమెంట్ వైడ్ గా రమ్మనండి. ఎంత వచ్చిందో చెబుదాం. ఎలక్షన్ కమిషన్ ఏమిస్తుంది అంటే వీళ్ళకి ఇన్ని ఓట్లు వచ్చినాయి, వీళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఓవరాల్ గా గుత్తగా వేసేసి చెప్తారు వాళ్ళు. కాన్సెన్స్ వైడ్ గా జిల్లా వైడ్ గా రమ్మనండి. ఎవరైనా డిబేట్ కి రమ్మనండి, చెప్తాను నేను ఎంత % వచ్చిందో. ఇప్పుడు అక్రమ అరెస్టుల వైపు చూస్తుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిన్న మొన్న అంతకుముందు కూడా అంబటి రాంబాబు గారు కానీ లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్రమ అరెస్టులు చేస్తున్నారు, నెక్స్ట్ మీకు మేమే అధికారంలోకి వస్తాం, మీకు ఇదే గతి పడుతుందని ఒక రకంగా ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టే కదా. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవచ్చు? చట్ట ప్రకారమే జరుగుతుంది. అక్రమ అరెస్టులు ఎవరిని చేయలే. అక్రమ అరెస్టులు చేయాలంటే కొల్లలు ఉన్నారు, వాళ్ళలో చాలా మంది ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఒకళ్ళు ఇద్దరు కాదు. అరే నీ పార్టీలో ఉన్న ఎంపీని నువ్వు తీసుకెళ్లి పెట్టి అక్రమ అరెస్ట్ చేసి ఆయన మర్డర్ చేయాలని చూసి నువ్వు అక్రమ అరెస్టుల గురించి మాట్లాడితే ఎలాగా? మీరు చేసే ఆ పని మేము ఎప్పుడు చేయం కూడా. చట్ట ప్రకారమే జరుగుద్ది ఏదైనా గానీ. ఇప్పుడు కూటమిలో కూడా చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఒకరికొకరికి పొంతన లేకుండా మాట్లాడుకుంటున్నారు అంటున్నారు. ముఖ్యంగా నిన్న తిరుపతి తొక్కిసలాట్ ఘటన తీసుకుంటే పవన్ కళ్యాణ్ 2 నాలుకల ధోరణిని ఏ విధంగా తీసుకోవచ్చు? వాళ్ళ పార్టీ వాళ్లే కదా, అంటే వాళ్ళ కూటమి వాళ్లే కదా ఇప్పుడు మన టీటీడీ చైర్మన్ గా నియమించింది. మరి అటువంటి ఆయన క్షమాపణ చెప్పాలనుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది 2 నాలుకల ధోరణి అనొచ్చా? పవన్ కళ్యాణ్ గారే సంఘటనకి వెళ్ళి అంతా పరిశీలించిన తర్వాత పోలీస్ నుంచి తప్పు జరిగిందని వెంటనే క్షమాపణ కోరారు. ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరితే దానికన్నా ఇదేముంది? ఇంకా అదే చెప్పారు. ఎవరైతే మేము ప్రజల కోసం వచ్చాము, ఇక్కడికి ప్రజా పాలన చేయాలని వచ్చాం, అందుకని ఆయన ఆ వార్డు అందుకనే మళ్ళీ చెప్పారు. నిన్న మీటింగ్ లో కూడా చెప్పారు. వెంటనే చైర్మన్ గారు కూడా చెప్పారుగా. వెంటనే నిన్న చైర్మన్ గారు కూడా ప్రెస్ లో చెప్పారు తప్పు అయిందని. తప్పు జరిగినప్పుడు దాన్ని ఇంకొకసారి జరగకుండా ఇప్పుడు ఈ పద్ధతి తీసుకొచ్చింది ఎవరు? టోకెన్ల పద్ధతి తీసుకొచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వమే గతంలో. లేకపోతే ఇంత ఒరవడి ఉండదు. అవును, వాళ్ళు తీసుకొచ్చారు. మీరు 6 నెలలు అయింది కదా వచ్చి, దాంట్లో మార్పు చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడే వచ్చింది ఫస్ట్ ఇది ఆ టోకెన్లు ఇచ్చే పద్ధతి. ఆ టోకెన్లు లేకపోతే మళ్ళీ ప్రజలు ఏమనుకుంటారని ఒక ఇది ఉంటది కదా. మరి వారం నుంచి మీటింగ్లు పెట్టి వదలగొట్టారు కదా సార్. పెడతారు కరెక్టే, ఇట్లా జరుగుద్దని అనుకోరు కదా. చర్యలు తీసుకోవాలి కదా. ఎవరి మీద? టీటీడీ వాళ్ళు భక్తులు అంతమంది వస్తారు అన్నప్పుడు చర్యలు తీసుకోవాలి కదా. అందుకని చాలా పాయింట్లు పెట్టారు ఇవ్వడానికి. ఒకేసారి ఒక దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఊహించుండరు ఎంత వచ్చిందని. అసలు దీనికి అంతా మూలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో టోకెన్లు జారీ చేసింది పెట్టింది వారే. గతంలో వాళ్ళు చేశారు సార్. ప్రస్తుత పరిస్థితి చెప్పండి. మీరు ఎంతసేపు గతం అంటారండి. మేము వచ్చింది 6 నెలలు, ఆయన వచ్చింది 1 నెల. చైర్మన్ గారు వచ్చింది సరి చేసుకోవడానికి తెలుసుద్ది కదా. మరి మీటింగ్లు పెట్టారు కదా సార్. మీటింగ్ పెట్టేంత 1,20,000 మందిని తీసుకెళ్లి ఇక్కడ వస్తాయి అక్కడ వస్తాయి అని చెప్పారు. పెట్టిన మాట వాస్తవం. మీటింగ్లు పెడతారు. మీటింగ్లు పెట్టేటప్పటికి జనం అంత వస్తారని వాళ్ళకి ఇది ఉండదు. అన్ని పాయింట్లు పెట్టారు. ఆ పాయింట్ లో తీసుకొని వెళ్ళిపోతారేమో అనుకొని మామూలుగా ఒక డిఎస్పీ ఒక వాళ్ళు ఎలా కప్పిపుచ్చుకుంటారు? ఇప్పుడు మీరు అలాగే కప్పిపుచ్చుకున్నట్టు ఉంది. పొరపాటున అందుకే క్షమాపణ కోరాం వాళ్ళ నుంచి. క్షమాపణ కోరితే 6 ప్రాణాలు పోయినాయి. వెనక్కి వస్తాయి సార్? ఎందుకు వస్తాయమ్మా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బోటు ప్రమాదం గాని, విశాఖపట్నం ప్రమాదం గాని ఎన్ని జరిగినాయి?
అవి జరిగినాయి అయినా సరిగ్గా లేరనే కదా సార్ ఎలాగా? మీకేసారు ఎలాగా? మిమ్మల్ని గెలిపించింది. అందుకే కదా మేము అక్కడ జరగరాని తప్పు జరిగింది, దాని మీద క్షమాపణ కోరింది పవన్ కళ్యాణ్ గారు. అందుకే చైర్మన్ గారు కూడా క్షమాపణ కోరి తప్పు అయిపోయింది, ఇక్కడ నుంచి జరగదని చెప్పుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతుంది ఏంటి, వచ్చి 7 నెలలు 6 నెలలు అవుతుంది సూపర్ 6 పథకాలు సగం అమలు చేయలేదు అని అంటున్నారు. దీని మీద ఆన్సర్స్ ఏం చెప్తారున్నారు మీరందరూ? గతంలో వైసీపీ చేసింది, గతంలో వైసీపీ చేసినవి అని చెప్పి అవి చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఏంటని వాళ్ళు అడుగుతుంటే మీరు గతంలో ఎలా చెప్తారు? మేము చెప్పిన అన్ని కూడా ఒకటి చేసుకోవాల్సి వస్తానే ఉన్నాం, ఏది ఆపలే. ఫస్ట్ రాగానే వాళ్ళ బాకీ కూడా మేమే ప్రజలకు వేసాం. 3 నెలలు ఆగింది కూడా 1000 కలిపి 7,000 చొప్పున ప్రతి ఇంటికి కూడా ఇచ్చాం. సూపర్ 6లో అది కూడా. ఇప్పుడు మహిళలకు ఇచ్చే 15,000 కూడా ప్రక్రియ స్టార్ట్ అయింది. ఆ రేషన్ కార్డు అని ఆధార్ కార్డు అని చూసుకొని అన్ని ప్రక్రియ స్టార్ట్. రేపు నెల నుంచి అది కూడా స్టార్ట్ అయిపోద్ది. బస్సు కూడా స్టార్ట్ అయిపోద్ది, ఉచిత బస్సు కూడా. ఇవన్నీ 1 నెల 2 నెలలే కాదు, మన ప్రక్రియ 5 సంవత్సరాలు నడవాలి. మేము సంవత్సరం 2 సంవత్సరాలు అయితే మీరు అడిగినా ఒక అందమే. అన్ని కూడా ఎక్కడా ఆపలే. మేము అప్పు చేయకుండా చేస్తున్నాం, ఏది తాకట్టు పెట్టలా. అప్పు చేయకుండా పరిపాలన ఎలా చేయాలో కూడా. ఇప్పుడు తల్లికి వందనం వాళ్ళు అమ్మఒడి అని పేరుతో 6 నెలలకు ఇచ్చారు, మీరు సంవత్సరం పెట్టారుగా. మరి ఒక రకంగా వాళ్ళు నష్టపోయినట్టుగా ఒక సంవత్సరం. తల్లికి వందనం అనేది ఇప్పుడు చదువుకునేది సంవత్సరానికి ఒకసారి ఫీజు కట్టేది. అవును, ఈ నెల వేస్తారు, ఈ నెల వేస్తామని చెప్పారు కదా. రోజు ప్రతి నెల కట్టరు కదా. ఈ సంవత్సరానికి ఒకసారి తల్లికి వందనం ఈ సంవత్సరం వచ్చే నెలలో వేస్తామని చెప్పారుగా ముఖ్యమంత్రి గారే. అంటే కూటమి ప్రభుత్వం విఫలం అయిపోయిందని వాళ్ళు విమర్శిస్తున్నారు. వాళ్ళకి కౌంటర్ గా ఇచ్చేవాళ్ళు సరైన వాళ్ళు లేరు, వాళ్ళల్లో వాళ్లే సరిపోతుంది, ప్రతి చిన్న పదవులు కూడా కొట్టుకుంటున్నారన్న మాట అయితే వినిపిస్తుంది. అసలు వాళ్ళు ప్రెస్ లోనే కనబట్టలేదు. మేము కౌంటర్లో వచ్చేదే ఉంది వాళ్ళకి. ఎక్కడ ప్రెస్ వస్తున్నారు వాళ్ళు? అందరూ పారిపోయే ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దిగుతున్నారు. ఎవరున్నారు చెప్పండి, ఏ జిల్లాలో ఎవరున్నారు? ఇప్పుడు మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ 4 రోజులు ఊదరగొట్టారు, మళ్ళీ కామ్ అయిపోయారు. ఒక రకంగా బీజేపీకి ఆయన పనిచేస్తున్నారని ఒకళ్ళు అంటుంటే, లేదు చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే అలా చెంచాగిరి చేస్తున్నారని చెప్పి ఇంకొకళ్ళు, పవన్ కళ్యాణ్ కంటే ఒక ఆలోచన లేదని ఇంకొకళ్ళు. దీని మీద ఏం చెప్తారు? సనాతన ధర్మం అంటే రోజు వెళ్ళి మేము భజన చేయాలా? మా నాయకుడు సనాతన ధర్మం గురించి ఖచ్చితంగా చెప్పి ప్రజలకి పిలిపించాడు. దాని మీదే అందరూ ఉన్నారు. మా కూటమిలో అందరూ కూడా సనాతన ధర్మం పాటించాలని చెప్పారు. రోజు అదే పని మీద ఉండరు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి విషయానికి వస్తే ఆయన అందుబాటులో ఉండటానికేమో ఇల్లు ఇక్కడ ఉంది, కానీ ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. దీని మీద ఏం చెప్తారు మీరు? మీ పార్టీ వాళ్ళకు మీ కూటమి వాళ్ళని వెనకేసుకురావద్దు, ఉన్నదే వాస్తవం చెప్పండి. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడల్లా సమీక్ష చేసుకొని వాళ్ళ పిఎస్లను పెట్టుకొని అందరికి ఏది చేయాలో అవినీతి లేకుండా చేసే వ్యక్తి సుజనా చౌదరి గారు. ఎమ్మెల్యే ఉంటున్నారంటే ఆయనకు వేరే పనుల మీద వెళ్ళి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఆఫీసులో ఉండి ఏ ఉన్నాయో కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకొని వ్యాపారం చేసుకుంటారు వారు. దాని మీద ఇక్కడ పిఎస్లను పెట్టారు. చక్కగా బ్రహ్మాండంగా అవినీతి లేకుండా సాగుతున్న మా కాన్సెన్సీ. అంటే ఆయన గతంలో చెప్పింది ఏంటి, మీకు అందుబాటులో ఉంటాను అని అన్నారు, కానీ మా వ్యాపారాలు చేసుకుంటూ మిమ్మల్ని చూస్తామని లేదు కదా. అందుబాటులోనే ఉంటున్నారు, అందుబాటులో లేకుండా ఏమి లేరు. అంటే అక్కడ అనుకునే ప్రజలు ఎక్కువ శాతం అనుకునేది ఏంటంటే మాకైతే అందుబాటులో ఉండట్లా. ప్రజలకు ఏం కావాలో అవి చేసే వ్యక్తి సుజనా చౌదరి గారు. వాళ్ళ ఆఫీస్ నుంచి, మా ఆఫీస్ నుంచి, జనసేన ఆఫీస్ నుంచి కానీ, బీజేపీ ఆఫీస్ నుంచి, తెలుగుదేశం ఆఫీస్ నుంచి కానీ ఏదైనా సరే మాకు అందుబాటులో ఉంటున్నాయి. మా పనులు అన్ని అవుతున్నాయి, ప్రజలకు అయ్యే పనులు కూడా అన్ని అవుతున్నాయి. ఇప్పుడు సామినేని ఉదయ్ భాను అనే వ్యక్తి వల్ల పార్టీకి ఏమైనా అభివృద్ధి కానీ ముందుకు తీసుకెళ్లటంలో ఏమన్నా ఆయన పాత్ర కానీ ఏమన్నా ఉండబోతుందంటారా, ఉంటుందంటారా? ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆయన వల్ల? సామినేని ఉదయ్ భాను అనే వ్యక్తి ఈ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు. అవును, చేరిన వెంటనే నెలకే కళ్యాణ్ గారు ఇచ్చారు. ఆయన భుజాల మీద ఈ జిల్లాను పెట్టారు. ఆయన రావడం వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లా గాని, ఈస్ట్ వెస్ట్ గాని చాలా అభివృద్ధి చెందుతుంది ఉదయ్ భాను గారి వల్ల. అందుకే కళ్యాణ్ గారు చేరిన వెంటనే 1 నెలలోనే ఆయనకి జిల్లా అధ్యక్షులు చేసి ఆయన భుజాల మీద ఈ పార్టీ పదవిని పెట్టారు. బ్రహ్మాండంగా ఆయన నాయకత్వంలో పనిచేస్తారు కూడా. సఖ్యత ఎక్కడో మిస్ అయింది అంటున్నారు. ఎక్కడ సఖ్యత మిస్ అవ్వలే. ఎందుకు మిస్ అవుద్ది?
అంటే మీలో మీకే పడట్లేదు కూటమి వాళ్ళు ఎవరున్నారు కూటమిలో? ఎవరు అంతా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళేగా. కలిసి కలిసి కట్టుగానే కలిసి ఉంటున్నారంట బ్రహ్మాండంగా. ఒకవేళ లేకపోయినా మీరు చెప్పరు కదండి, ఇలాగే చెప్తారు. అసలు ఏమీ లేదు. నా భానుగారి నాయకత్వంలో ఈ జిల్లా పనిచేస్తుంది కూటమిలో. ఓకే. కుటుంబ రాజకీయాలకి నేను దూరం దూరం అంటున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాగబాబు గారు ఆయన సోదరుడికి మంత్రి పదవి ఇస్తాము అని చెప్పడం అనేది కరెక్టే అంటారా? పవన్ కళ్యాణ్ గారి వెనక నాగబాబు గారు ఉండి ఆయన షూటింగ్లు గాని వ్యాపారాలను మానేసి ఉన్న వ్యక్తి నాగబాబు గారు. వారికి మంత్రి పదవి ఇప్పుడు కాదు మొన్న ఇవ్వాలి, ఇప్పటికే లేటు. పనిచేసిన వాళ్ళు వ్యక్తిని కులము తమ్ముడు ఫ్యామిలీ అని చూడకూడదు, ఎవరికైనా ఇవ్వాలి. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వాళ్ళ బాబాయిలు వాళ్ళ పిన్నులు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబాలు ఎంతమంది ఉంటే వాళ్ళు పని చేశారా? సుబ్బారెడ్డి ఎవరు? ఇలా చెప్పుకుంటూ పోతే 50 ఉన్నారు వాళ్ళకి. అసలు తప్పే కాదు, ఇప్పటికే లేట్ అయింది. నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం ఫస్ట్ క్యాబినెట్ లోనే ఇవ్వాలి ఆయన. ఓకే, ఇవ్వాలి అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధానం ప్రకారం చూస్తే ఇవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా కుటుంబానికి సంబంధించి కుటుంబ రాజకీయాలు ఇద్దరు అంటే కుటుంబ రాజకీయాలు అనరమ్మా. కంటిన్యూషన్ గా 10 మందికి ఇస్తే దాన్ని కుటుంబ పాలన అంటారు. వారు అన్నయ్య ప్రధాన కార్యదర్శి, తప్పేంటి? ముందు వాళ్ళని సరి చేసుకోమానండి. వాళ్ళ కుటుంబ రాకుండా అంతమంది రాకుండా వాళ్ళని సరి చేసుకుంటే మంచిది. మీ అందరికి కౌంటర్ ఇవ్వడానికి మీ అందరికి అగైనెస్ట్ గా ఇప్పుడు వైఎస్ భారతి గారిని దింపబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏమో వాళ్ళకు దేంటో మాకు తెలియదు కదా. రానండి, ఎవరు వస్తే ఏమైంది? వాళ్ళు వైఎస్ భారతి గాని లేదా జగన్మోహన్ రెడ్డి గాని వీళ్ళంతా కూడా అవినీతి చేయడానికే పార్టీ పెట్టారు. ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనే దాని మీదే వాళ్ళ ప్లాన్ ఉంటుంది తప్పితే ప్రజలకు సేవ చేద్దాం అనే మాట వాళ్ళ నోట్లోంచి రాదు. ఇప్పుడు తెల్లారితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏమేం చేశారు అయినా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కానీ కూటమి వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా, ఎందుకు ఏం చేయలేకపోతుంది? చట్ట ప్రకారం తీసుకుంటారా? అవన్నీ వెంటనే తీసుకొచ్చి పట్టుకొని ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళి అరెస్ట్ చేయలేదు. ఎన్ని పోగయ్యేదాకా చూస్తారు సార్? చూస్తారు. అన్ని అవినీతే కదా, ఒక్కటి కాదు కదా. ఈ రాష్ట్రం మొత్తం దోపిడీ చేశారు. అన్ని అవినీతి, ఒకటి కాదు. అసలు ఏది చూసినా అవినీతే. రెడ్ బుక్ నిద్రపోతోంది. ఒకప్పుడు ఆ రెడ్ బుక్ ఉంది నారా దగ్గర అన్నారు, ఇప్పుడు నిద్రపోతోంది అంటున్నారు కదా. రెడ్ బుక్ చూస్తేనే భయం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది బాగా. ఎందుకంటే ఆయన నేను 30 సంవత్సరాలు ఉంటానని ఒక ఉద్దేశంతో ఈ తప్పులన్నీ చేసేశారు. ఇంకెవరు రారుగా మనమే వస్తామని. మీ భర్తం పట్టడానికి ఐప్యాక్ అని కూడా దింపుతున్నారు అనే మాటలు వినబడుతున్నాయి కదా సార్? ఐప్యాక్ కాదు, ఇంకే ప్యాక్ అయినా దించుకోమను. మా భర్త ఉంది, ఆయన భర్తం పడతారు అంతేనా? ఇప్పుడు బాడిత శంకర్ అనే వ్యక్తికి ఒక మంచి పదవి అని ఇప్పుడు దాకా కూడా రాకపోవడానికి కారణం ఏంటి? మీరేమైనా ఆశిస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఇచ్చినవి వద్దంటున్నారా, లేకపోతే ఏంటి? ఈ దీంట్లో పార్టీలో జాయిన్ అయిన తర్వాత నేను ఏ పదవి అడగలేదు. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు దాకా నేనేం అడగల. వాళ్ళు ఇచ్చింది చేసుకుంటూ పోయా. పదవి దాని అంతలో అయ్యే రావాలి మన దగ్గరికి, మనం కోరుకోకూడదు. వాళ్ళు తెలిసి మన కష్టానికి ఫలితంగా ఇస్తారు అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంత యాక్టివ్ గా లేరు, ప్రతిదానికి ఆలోచిస్తున్నారు, ఇదివరకు ఉన్నంతగా లేరు అనే మాట కూడా చాలా మంది అంటున్నారు. దానికి ఏం చెప్తారు? 2014 కన్నా చాలా యాక్టివ్ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. బాగా యాక్టివ్ ఉన్నారు. వరదలు వచ్చినప్పుడు, బెజవాడ వరదలు వచ్చినప్పుడు ఆయన చూపించిన చొరవ, ఆయన చేసిన పని మాకు ఆశ్చర్యం వేసింది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదంటారు? ఇప్పుడు వరద వచ్చినప్పుడు ఇప్పుడు మొన్న ఏం జరిగింది తిరుపతి తొక్కేసలాట్లా అట్లాగా గబుక్కున కూడా అంతా రోడ్డు మీద ఉన్నారు జనం. ఆయన వచ్చినప్పుడు పడిపోయారండి, మళ్ళీ ఇబ్బంది కదా. దాని గురించి రాలే. మేమున్నాం అందరం. మంత్రి గారు వెనక నేనున్నా. ఆయన వచ్చినప్పుడల్లా ప్రతిరోజు నేనున్నా. మా మంత్రులు వచ్చినప్పుడు ఉన్నాం. మా సాయం మేము చేసాం. జనసేన పార్టీ నుంచి వచ్చినాయి, మాకు ఆదేశాలు వచ్చినాయి. పార్టీ నుంచి ఏమేమి చేయాలో కూడా వచ్చినాయి. అన్ని కూడా మేము పేద ప్రజలకు పంచాం. అలా కాకుండా గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి ఎవ్వరికి కూడా బాధ కలగకుండా ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా పనిచేశారు వరదల్లో మట్టికి. అసలు ఇదివరకన్నా చాలా హుషారుగా ఉన్నారు ఆయన. ప్రస్తుతానికి విజయవాడలో
జనసేన తరపున జనానికి అందుబాటులో ఉన్న నాయకులు అనగానే మీరు చెప్పే లిస్ట్ ఏమైనా ఉందా? జనసేన పార్టీ తరపున ఎవరు అందుబాటులో లేరని ఇందాక నేను అడిగితే ఉంటున్నారమ్మా అన్నారు కదా, అలా ఉంటున్న వాళ్ళలో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఉదయ్ భాను గారు ఇక్కడ ఆఫీస్ పెడుతున్నారు. ఆఫీస్ ఆల్రెడీ ఉంది ఇక్కడ మన బెంచ్ సర్కిల్లోనే. ఇక్కడే బెజవాడలో పెద్ద జిల్లా ఆఫీస్ పెట్టి అందరికి అందుబాటులో, మేమైతే అందుబాటులోనే ఉంటున్నాం. ప్రతి కాన్ఫరెన్స్ లో జనసేన లీడర్స్ అందరూ కూడా అందుబాటులో ఉండి ఎమ్మెల్యేలతో ఎంపీలతో ఏం పని చేయాలో చేయిస్తున్నారు. మేమైతే అందుబాటులోనే ఉన్నాం అందరికి, ఇబ్బంది లేదు అసలు. ఇప్పుడు అమరావతికి సంబంధించి మొన్న కూడా ఎవరో అజ్ఞాత వ్యక్తి ప్రపంచ బ్యాంక్ లెటర్ రాశారంట, ఇట్లా ఇది వేస్ట్ భూమి, దానికి పంటలకు తప్ప రాజధానికి పనికిరాదు అనేది. ఇంకా కుట్రలు జరగటం వెనక ఏమనుకోవాలి అసలు? అంటే రాజధాని మీద కక్ష, చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష, పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష, ఎవరి మీద కక్ష? ఎవరో ఒక లెటర్ పెట్టారని దాన్ని చూసుకొని మనం, ఎవరో స్వతంత్రం వచ్చినప్పుడు కూడా మాకు స్వతంత్రం వద్దని కూడా ఉన్న అన్నోళ్ళు ఉన్నారు, బ్రిటిష్ పాలన బాగుందని అన్నోళ్ళు కూడా ఉన్నారు. అలా ఎవరో చేస్తాం, దాన్ని అవన్నీ పట్టించుకొని వెళ్తే అట్లా. దానికి ఒక నివేదిక ఇచ్చారు, దాని మీద అధ్యయనం చేశారు. ఇవన్నీ చేసిన తర్వాతే కదా అమరావతి అక్కడని, క్యాపిటల్ అక్కడని చెప్పి శంకుస్థాపన చేసింది. దాన్ని నాశనం చేసింది జగన్ రెడ్డి. 5 సంవత్సరాలు ఒక ఇటుకరాయి వేయకుండా మొక్కలు పెరిగి జంగిల్ అయిపోయింది మొత్తం. అది తీయడానికి ఒక 50 కోట్ల దాకా అయింది. ఇది చేసిన పని అయ్యి ఉన్న బిల్డింగ్లు పడగొట్టేసి ఎన్ని తప్పులు చేశారు. అందుకే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చింది. అందుకనే జనం, నేనైతే సింగిల్ డిజిట్ అనుకున్నా కానీ డబల్ వచ్చింది. అవి కూడా రావునుకున్నారా? నేను సింగలే చెప్పా, నా ఇంటర్వ్యూలు అన్ని కూడా సింగలే చెప్పా, వీళ్ళకి సింగిల్ డిజిట్ అని, డబల్ వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపు సామాజిక వర్గానికి మాత్రమే కాపు కాస్తున్నారు, వాస్తవేనా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజలకి ఐకాన్, కాపులు కాదు, అందరికి ఐకాన్. ఆయన ఒక కాపుకే కాదు, కాపు జాతికి వజ్రం ఆయన, మా జాతికి వజ్రం. మరి మీ కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం గారే నిన్న చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసి మరి మా జోలికి వస్తే బాగోదు, ఏదో జగన్మోహన్ రెడ్డి కామ్గా ఉన్నాడు అన్నంత మాత్రాన మీరు అలా చూసుకోవద్దు, నెక్స్ట్ మేమే మీకు ఏం జరిగిద్దో చూడండి, ఈ జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోద్దని మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా. ఆయన ఇంటి పక్కన వాళ్ళే ఎవరో మాట్లాడలే ఆయనతో, ఆయన బంధువులు మాట్లాడలే, పెళ్లికి పిలవట్లా. ఎందుకు? తీరాన అవమానం జరిగింది ఆయనకి. ఆయన కూడా మాట్లాడితే ఆయన లెటర్లు పెడితే ఎలాగా? చెప్పాను ఇందాక, ప్రతి ఒక్కళ్ళు ఎవరొకళ్ళు ఉంటారు లెటర్లు పెట్టేవాళ్ళు, వాళ్ళని పెట్టుకొని వాళ్ళు ఏదోటి నడవాలని ఇటువంటి అన్ని చేస్తా ఉంటారు. ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న స్పందన ఏంటి? ఎవరి మీదైనా ఇప్పుడు అందరి మీద పాజిటివ్ గా చెప్పాలని ఉండదు కదా, మీలో మీకే ఎవరి మీద నెగిటివ్ గా వచ్చిన మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రజలు ఎవరో ఒకళ్ళు చెప్తారు, అందరి గురించి పాజిటివ్ గా చెప్పరుగా, మీ అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏ విషయంలో అయినా వాళ్ళు అందుబాటులో ఉండట్లేదని, లేకపోతే వీళ్ళు పదవులు అడుగుతున్నారని, అట్లాంటి ఏమైనా ఇష్యూస్ వచ్చాయా? ఒక్కొక్కసారి ఎవరైనా ఒక కుటుంబం వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు లేకపోతే వాళ్ళు అంటారు అందుబాటులో లేరని. వాళ్ళు ఏ టైంలో వచ్చారో ఏందో ఇంకోసారి రావాలి. లేకపోతే పని మీద వెళ్ళినప్పుడు నేను ఏదైనా ఓ పాస్పోర్ట్ కి అప్లికేషన్ పెట్టుకున్నా, అది రాలేదు, దానికి అందుబాటులో లేరంటే ఎట్లా కుదురుద్ది? మనం కూడా వెళ్ళాలి కదా, మన ఇంటి దగ్గరికి రావు కదా, మన కాళ్ళ మీద మనం బతకాలి. అన్ని ప్రభుత్వం చేసేది, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ గుర్తించి వాళ్ళందరికీ న్యాయం చేసేది ఈ ప్రభుత్వం. ఇప్పుడు సీజ్ ద షిప్ అంటూ ఏమంటూ ఆయన ఒక వర్డ్ అలా బయటకు తీసుకొచ్చారో ఎంతో మంది బయటకు వచ్చారు. మరి అలాంటి సంఘటనలు ముందు ముందు చాలా రాబోతున్నాయా? అన్ని ఎక్కడైతే అవినీతి జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఆయన శాఖలో ఒక ఉద్యోగం కూడా రికమెండ్ చేయని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన శాఖలో, బయట శాఖలో కదా, ఆయన శాఖలో ఎవరు వస్తే రాని అధికారులు పనిచేస్తారు. వాళ్ళ అన్నయ్య ఇప్పుడు ఎవరికి రికమెండ్ చేయలేదు అంటున్నారు కదా, నాగబాబు గారు కూడా రికమెండ్ చేయలేదు అంటారా? ఎందుకు చేస్తారు? మా పార్టీ నుంచి పనిచేశారు కాబట్టి తీసుకున్నారు. ఒక ప్లేనర్ పెట్టుకొని చేసుకొని వారిని ఎలక్ట్ చేయాలని చేసుకుంటారు. ఆ మధ్య రాజ్యసభ సభ్యత్వానికి సభ్యులుగా కూడా తీసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిశారు అనే వార్తలు కలిస్తే రాజ్యసభ అడగడమేనా? అదే అనుకుంటారు, అయ్యే వార్తలు కదా మీరు అనుకుంటారు. అలాగా ఎన్నో సమస్యల మీద కలుస్తారు, లేదా మర్యాద పూర్వకంగా కలుస్తారు. దాని గురించి
పవన్ కళ్యాణ్ గారు రాజ్యసభ కావాలంటే ఏ దేశం నుంచి అయినా ఏ రాష్ట్రం నుంచి అయినా ఏ రాష్ట్రం నుంచి అయినా వారికి 1 గంటలో వస్తుంది. ప్రధానమంత్రి గారు తలుచుకుంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఇంకా మర్యాదకంగా వాళ్ళు వచ్చినప్పుడు కలవడం ధర్మం. దాన్ని కలవగానే మీరు ఎంత ఏం చేస్తారు, రాజ్యసభ కోసం మాట్లాడుతున్నారని, అదేం కాదు. ఇప్పుడు మీకు ఏ పదవి ఇవ్వలేదు అనుకోండి, సపోజ్ జనసేనలో ఏమి ఇవ్వాల, అయినా సరే మీరు పవన్ కళ్యాణ్ సపోర్ట్ గానే ఉంటారా, ఇలాగే ఉంటారా పాజిటివ్ గా? నేను ఎప్పుడు కూడా ఇక ఈ జనసేన పార్టీలోనే ఉంటా, ఎక్కడికి వెళ్ళను. పదవి వచ్చినా రాపోయినా ఇంకేం చేయాలి మేము? ఇంకో పార్టీకి వెళ్ళి చెప్పాలా ఏంటి? మేము మా పార్టీ ఇది, మా పార్టీలో మేమే ఉంటాం, ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం, అన్ని కులాలను కూడా దగ్గర తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు పోతిన్ మహేష్ అనే వ్యక్తి ఇప్పటికీ కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు. చేసిన తప్పేంటి ఒప్పేంటి అనేది పక్కన పెడితే ఇప్పటికీ విమర్శలు చేస్తున్నారు. అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద కోపమా, లేకపోతే మీకును ఆయనకి ఏమన్నా వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉన్నాయా? నాకు ఆయనకి ఎప్పుడు విభేదాలు లేవు. పార్టీ గురించి, పార్టీని వాడుకొని పార్టీని ఎలా వాడుకోవాలో వాడుకున్నాడు. అయితే పోతిన మహేష్ అనే వ్యక్తి ఎవరికి తెలుసు? కళ్యాణ్ గారి వల్ల, కళ్యాణ్ గారి జెండా వల్ల నువ్వు బెజవాడ నగరంలో ఒక లీడర్ అయ్యావు. వెంటనే టికెట్ రాలేదనుకొని విమర్శలు చేస్తే ఎట్లా కుదురుద్ది? అది నాగబాబు గారికి టికెట్ రాలా, పని చేసుకుంటే వెళ్తే ఏదో ఒకటి వచ్చేది. ఇప్పుడు బాధపడుతున్నావు, ప్రతిరోజు బాధే నీకు. జనంలో ఉండడం కోసం మళ్ళీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తేనే ఎవరికైనా రీచ్ అవుతారనేది వీళ్ళ ఉద్దేశం. చంద్రబాబు గారినో లోకేష్ గారినో ఇంకోళ్ళు ఎవరినో తిడితే రీచ్ అవుతారని వాళ్ళు అనుకోరు. పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా మాట అంటే మనం పబ్లిక్లో ఉంటాం అనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే. అంటే ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం సైడ్ చూస్తే ఎక్కువ శాతం మంది బీజేపీ, జనసేన, ఈ టీడీపీ ముగ్గురు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. చిన్న చిన్న పదవులు కూడా పోట్లాడుకుంటూ ఎక్కడికక్కడ వాళ్ళు దాన్ని అక్కడ దాకా పై దాకా వెళ్ళనివ్వకుండా కోల్డ్ వార్ అయితే జరుగుతోంది అనేది ఆరోపిస్తున్న మాట వాస్తవం కదా? ఇప్పుడు దాకా ఏ పదవి కూడా ఎవ్వరికి రాలేదు. ఇచ్చే వాటి కోసం కొట్టుకుంటున్నారు అని ఏం లేదు, ఇచ్చిన తర్వాత అడగాలి మీరు ఎవరికి ఇచ్చాని. ఇప్పుడు దాకా ఏ గుడిలు బడులు ఏమీ రాలే. ఇప్పుడు దాకా వచ్చిన తర్వాత మీరు అన్నదానికి నేను ఆన్సర్ చెప్తే ఇప్పుడు దాకా ఎవరికి రాలేదు అక్కడ. అంటే ఇవ్వక ముందే ఇలా ఒక్కొక్క దాని గురించి ఇలా డిస్కషన్స్ పెట్టుకుంటున్నారు. రేపు నిజంగా ఏవో ముగ్గురు అడుగుతారమ్మా, 10 మంది ఒక ఎమ్మెల్యే టికెట్ అడుగుతారు, 10 మంది చైర్మన్లు అడుగుతారు, అందరికి రావాలనే ఒక్కళ్ళకే వస్తుంది. అప్పుడు దాకా మరి ఎవరు ప్రయత్నాలు చేసుకుంటారు. సమస్యలు మీ దాకా ఏమైనా వచ్చాయా, పరిష్కరించారు? ఏమి లేదు ఇప్పుడు దాకా. మా డేటా అంతా కూడా, మా కాన్సెన్సీ డేటా అంతా కూడా మా జనసేన పార్టీ ఆఫీసులో ఉంది. వాళ్ళు ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారు. బాడిత శంకర్ అనే వ్యక్తి జనంలోకి వెళ్తే వాళ్ళు మీకు చెప్తున్నది ఏంటి? మీరు మాకు సుపరిచిత వ్యక్తులు అని చెప్తున్నారా, లేకపోతే అప్పుడు ఎప్పుడో చూసామండి అని చెప్తున్నారా, లేకపోతే ఏంటి ఫీడ్బ్యాక్ ఏంటి? నేను ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు సమస్యలు చెప్తానే ఉంటారు, ఆ సమస్యలు తీర్చుతానే ఉంటాం. అందరికి తెలిసిన వ్యక్తినే నేను. బెజవాడ నగరంలో మా కాన్సెన్సే కాదు, బెజవాడ నగరంలో కాస్త కూస్తా నాకు ఫోన్లు చేసి చెప్తా ఉంటారు, మాకు ఈ సమస్య ఆ సమస్య చెప్తానే ఉంటారు. వాళ్ళకి మన చేతనైన సాయం మనం చేయడమే తప్పితే అన్నీ కూడా ప్రజల దగ్గరే ఉంటాం. ఓకే. ఇప్పుడు ఎట్లాగో 7 నెలలు అయిపోతుంది. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూస్తే సంక్రాంతి తర్వాత జనంలోకి నేను వెళ్తా, మళ్ళీ మధ్యలో ఎన్నికలు వస్తాయని రకరకాల ఏదేదో చెప్తున్నారు వాళ్ళు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కానీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిపోతున్నారు? ఇవన్నీ తట్టుకోవడానికి ఎవరు ఏం తట్టుకోవాలి? ఇప్పుడు జగన్ వస్తున్నాడు అనేసరికి చాలా మంది అమ్మో మళ్ళీ జగన్ జనంలోకి వస్తున్నాడు అని వస్తే మనం ఏం చేస్తాం? జగన్ వస్తే మనం ఏం చేస్తాం? కుట్రలకి కుతంత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అని మీరే చెప్తారు, మళ్ళీ వస్తే ఏం చేస్తామని మీరే చెప్తారు. వారు పార్టీని వారు నడిపించుకోవడం కోసం వెళ్తున్నారు, మనం ఏం చేస్తాం దానికి? ప్రజలు చెప్తారు, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళగానే ఏం చేయాలనేది ప్రజలు చెప్తారు. ప్రజల్లో చైతన్యం అయితే వచ్చిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తే వాళ్ళు అడిగే పరిస్థితులు అయితే ఉన్నాయంటారు. ఇప్పుడు నువ్వు మాకు ఏం చేస్తామని అడుగుతారా? అంతేగా అడిగేది. జనం ఆయన వెళ్తే తిరగబడతారనేది నా ఉద్దేశం. ఓకే.
అంటే ఆయన గత 5 సంవత్సరాల్లో కూడా పరదాల మధ్య తిరిగారు కానీ జనంలోకి రాలా. ఇప్పుడు జనంలోకి వస్తున్నారు. అప్పుడు ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తారా? ప్రశ్నిస్తారుగా ఖచ్చితంగా. అంత ముందు నువ్వు ఒక మీడియాతో మాట్లాడావా, ప్రజల దగ్గరికి వెళ్ళావా, ఆ తాడాపిల్లు కొంపలో పడే ఉండేవాడు. ఇప్పుడు ప్రజల దగ్గర ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చారా? ఎల్లు ఏం చెప్తారో విను. మళ్ళీ నువ్వెందుకు వచ్చావు బాబు ఇక్కడికే అని అంటారు. మాకు దరిద్రం వదిలింది అనుకున్నావు, మళ్ళీ నువ్వేంటి? ఆయనకి వేసే ప్రశ్నలు కూడా ఇయ్యే. ఓకే, ఇప్పుడు షర్మిల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆమెకు అన్యాయం జరిగిందని జాలి ఉందా? అప్పుడు సపోర్ట్ చేసినందుకు తగిన శిక్ష పడింది అని అనుకుంటున్నారే, మీ అభిప్రాయం ఏంటి? ఆ అమ్మాయి నిజంగా కుటుంబంలో ఆమెకు అన్యాయం జరిగింది. వాళ్ళ కుటుంబంలో ఆమెకి వాళ్ళ అమ్మకి కూడా జరిగింది. షర్మిల గారికి విజయమ్మ గారికి ఇద్దరికి అన్యాయం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ఈ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు. వాళ్ళకి న్యాయం చేయకుండా మీ తండ్రి ఇచ్చిన ఆస్తి కూడా ఆమెకి ఇవ్వకుండా ఆమెకు అన్యాయం చేస్తే ఎవరు ఊరుకుంటారు? ఒక ఆడపడుచు. సొంత చెల్లికి నువ్వు న్యాయం చేయలేనోడు ఈ రాష్ట్రానికి ఎలా చేస్తావు? ఎవరు ఆయన అనుకుంటారా? తల్లికి చెల్లికి, ఇంకో చెల్లి తండ్రిని, నీ బంధువు నా అన్నయ్య అంటున్నావు ఆయన్ని, నీ సొంత అన్నయ్య అవినాష్ రెడ్డి. ఇప్పుడు దాకా అరెస్ట్ చేయకుండా ఆ కేసులో పెడితే అసలు సిగ్గు శరం ఉందా? ఇంత దారుణం చేస్తారా? కుటుంబానికి ఎంత అన్యాయం చేసావు నువ్వు. నీ కుటుంబానికి అన్యాయం చేస్తే కేవలం ఆస్తి కోసం, డబ్బుల కోసం నువ్వు ఈ రాష్ట్రానికి మా దౌర్భాగ్యం 5 సంవత్సరాలు పరిపాలించావు. మళ్ళీ జనంలోకి వెళ్తే చెప్పులతో కొడతారు. జనసేన తరపున మీరు ప్రజలకు ఏమని పిలుపునివ్వబోతున్నారు? ఏ విధంగా అంటే ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? ఏ విధంగా డెవలప్ చేయగలగబోతున్నారు? నెక్స్ట్ ఏ విధంగా పవన్ కళ్యాణ్కి మీ సపోర్ట్ ఇవ్వబోతున్నారు? రేపు నెల నుంచి కూడా 14 రోజులు ప్రజల్లోనే ఉంటారు. ఏ సమస్య అయినా ఉండి పరిష్కరిస్తారు అక్కడ. ఏ సమస్య అయినా ప్రజలకి కావాల్సిన సమస్యలన్నీ, రోడ్లు గాని, మౌలిక సదుపాయాలు గాని, వాటర్ గాని, కరెంట్ గాని, ఆ ఊరికి కావలసిన మౌలిక సదుపాయాలు అన్నీ కూడా చేయడానికి మా కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తుంది. అందుకే 6 నెలలు వారు అన్ని సమీక్షలు చేసుకొని రెడీగా ఉండి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరన్నా చనిపోతేనో, ఎవరైనా లేకపోతే ఎవరైనా అమ్మాయిలు ఏమన్నా రేప్ లాంటి అటువంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగినప్పుడు అప్పుడు మాత్రమే వస్తున్నారు బయటికి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా లేకపోయినా ప్రశ్నించే బాధ్యత ఇప్పుడు గతంలో మీరున్నప్పుడు కూడా మీరు చేశారు కదా. ఉన్నా లేకపోయినా కనీసం జనంలోకి రావాల్సిన అవసరం లేదంటారా? వాళ్ళకి లేదు అసలు. ఎందుకు? వాళ్ళు ప్రతిపక్షంలో లేరు కాబట్టి లేనే లేదు. ఇప్పుడు ఏదో పార్టీని బతికించడం కోసం మళ్ళీ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం ఏదో ప్లాన్లు వేస్తా ఉంటారు. దొంగతనం చేయడానికే చూస్తాడమ్మా. మారతాడనే మాట లేదు అసలు. ఇప్పుడు శ్యామల గారి గురించి మాట్లాడు. ఆమె వచ్చి మహా అయితే ఒక 1 year కూడా అవలా. అలాంటిది సీఎం చంద్రబాబు నాయుడు గారిని డీసీఎం అంటూ డిప్యూటీ సీఎం గారిని క్షమాపణలు చెప్పాలని కోరటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఏదో పదవి ఇచ్చానంత మాత్రాన నీ స్థాయి తెలుసుకొని మాట్లాడాలి కానీ ఆ విధంగా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆడపిల్లల గురించి నేను మాట్లాడడం ఆమె చెప్పుకోవాలి. ఇప్పుడు ఏదో ఫేమస్ అయిపోవాలని బయటకు వస్తారు తప్పితే వాళ్ళు వీళ్ళని కామెంట్ చేస్తుంటారు. వాళ్ళు ఆడపిల్లలుగా నోరు అదుపులో పెట్టుకొని ఉండాలి. ఏదైనా జరగరాంది ఏదైనా వాళ్ళు ఎవరైనా మాట అంటే బాధపడతారు కదా. అందుకని నేను ఆడపిల్లల గురించి ఎవరి గురించి మాట్లాడను. ఓకే, ఇప్పుడు వైసీపీ నేతలు చాలా మంది కూడా మీ జనసేన కానీ కూటమి నేతలు ఎవరైనా కానీ అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు, నారాలు ఇలా అందరినీ పట్టుకుని వరుస పట్టుకుని తిడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలి అంటే ఈ బాడిత శంకర్ అనే వ్యక్తి ఏ విధంగా గట్టి కౌంటర్ ఇస్తారు? వాళ్ళు చెప్పిన దానికి మేము కౌంటర్ ఇస్తానే ఉంటాం. మీ తరపున ఇవ్వండి. ఇప్పుడు దేనికి? మిమ్మల్ని విమర్శిస్తున్నారు కదా, 6 నెలల్లో ఏం చేయలేకపోయారు, చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే అలాగే వింటాడు పవన్ కళ్యాణ్, ఇట్లాంటివన్నీ ఇప్పటికీ కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తానే ఉన్నారు కదా. అటువంటి వాళ్ళకి వార్నింగ్ మీ పాలనలో, వైకాపా పాలనలో 6 నెలల పాలనలో మీరేం చేశారో చెప్పండి, మేమేం చేసే చెప్తాం. పనికి మాలిన మాటలు మాట్లాడద్దు. మేమేం చెప్పామో అవన్నీ చేస్తాం. మీరు ఏ దోపిడీ చేశారో 6 నెలల్లో కూడా చెప్తా నేను. 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఏ దోపిడీ చేశాడో, మీ మంత్రులు ఏ దోపిడీ చేశారో, మీ ఎమ్మెల్యేలు ఏ దోపిడీ చేశారో మొత్తం మా దగ్గర చిట్టా ఉంది. 6 నెలల్లోనే మీ గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లోనే మా 6 నెలలకి పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది.
ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి మళ్ళీ మాట్లాడతారు వాళ్ళు. ఉమ్, ఏదైనా రోడ్డు మీదకి వెళ్దామంటే రోడ్లు ఉండేవి కావు. ఉమ్, ఎంత దారుణం చేశారు ఈ రాష్ట్రాన్ని. ఉమ్, 4 అడుగులు గోతులు ఉండేవి. ఉమ్, ఎంతమంది చనిపోయారు రోడ్డు ప్రమాదంలో. ఉమ్, వీళ్ళు మళ్ళీ చంద్రబాబు గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, అచ్చెన్నాయుడు గారి గురించి, ఉమ్. వీళ్ళందరి గురించి వీళ్ళ మాట్లాడేది. వాళ్ళకి ఈ రాష్ట్రంలో స్థానం లేదు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి.